చాలా మందిని పిలిచావే సావిత్రి. పారాయణం చేసి 10 మందికి భోజనం పెట్టాలి. పెద్దవారు మీరు వస్తున్నారు కదా అని ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచాను. నీ గొప్ప చాటుకోవడానికా, నన్ను గొప్పగా పరిచయం చేయడానికా? మా విలువ అంతా మీతో సంబంధం కుదిరాకే కదమ్మా. మాకంటూ వేరే గొప్పతనం ఏముంది? ఇలా ముఖస్థుతి మాటలు మాట్లాడటం కాదు. ఈ మాటలు ఎల్లకాలం ఎల్లవేళలా ఇలాగే ఉండాలి. బాగా చొరకలేస్తుంది. గొప్ప సంబంధం దొరికిందని మురిసిపోవటం కాదు, జీవితాంతం ఈ ఈసడింపులు భరించాలి. ఏం అదృష్టం, ఏం దురదృష్టం. వచ్చేసాం కదా, ఇంకా ఆలస్యం దేనికి? ఆ వడ్డన ఏర్పాట్లేవో చూడండి. మా కవతలు చాలా పనులున్నాయి. క్షణంలో వడ్డిస్తాను పిన్ని గారు. లక్ష్మి రామ్మా. స్వర్ణ రామ్మా. స్వప్న రా. సీత, ఏంటమ్మమ్మ గారు? ప్రత్యేకంగా నువ్వు పిలిచావనే వచ్చాం, లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. వీళ్ళేమిటి చూపులతోనే పలకరించుకుంటున్నారు? భోజనాలు అయ్యేలోగా విషయం తేల్చాలి. సాకేత్ భోజనానికి రండి. సకేత్, రాణి. నువ్వు కూడా వెళ్ళి భోజనానికి కూర్చో. ఓకే. నాన్న, బాబాయ్ మీరు కూడా రండి. రానయ్యా రా. నువ్వు వెళ్ళి తినరా, నేను తర్వాత తింటాను. సరేలే. నాన్న, మీరు కూడా వచ్చి అమ్మమ్మ గారి పక్కన కూర్చోండి. నాది పచ్యం కదమ్మా, నేను తర్వాత తింటాలేమ్మా. ముందు వాడికి గుర్తించు. తర్వాత ఎందుకండి, మీరు సాకేత్ వాళ్ళతో కూర్చోండి. నాన్న కింద కూర్చోలేడు. అలాగా, అయితే తర్వాత తింటాళ్లే. చాలు చాలు. సావిత్రి, పిన్ని గారు చెప్పండి. ఈ పులిహోర ఎవరు చేశారు? సీత చేసింది పిన్ని గారు. పర్వాలేదు, బానే చేసింది. రేపు ఎప్పుడైనా మా ఇంట్లో వంట వాళ్ళు రాకపోతే గరిట తిప్పడానికి వస్తుందిలే. హాయ్, రఘురాం గారు వచ్చారు. స్వప్న ఇది పట్టుకో. మంగమ్మ గారు. ఏమిటమ్మమ్మ గారు? పెద్దదాన్ని కదా. పెద్దదానివి కాబట్టే కదా అమ్మమ్మ గారు అన్నాను. నేనొక మాట చెప్పాలనుకుంటున్నానమ్మా. చెప్పు. ఒక్కటి కాకపోతే 100 చెప్పు. మాట్లాడుతూ తింటే గాని తిన్నట్టారు కదా. ముద్ద వెంట ముద్ద మింగటం కుదరదా? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు కూర్చో. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానండి. అలాగే బాబు. ఎవరొచ్చారు? ఆ అబ్బాయేనండి. సీత ఆఫీసులో పనిచేసే కుర్రాడు. ఎవరు? ఆ వాగుడుగాయనా? పులిహోర బాగుంది కదా, నువ్వు తిను. అలాగే సావిత్రక్క. స్వప్న, ఏ స్వప్న, అమ్మమ్మ గారు. అటు తీసుకెళ్ళు. ఏడువాడు.
ఏడేవాడు? అమ్మా అతను ఫేస్ వాష్కి వెళ్ళాడమ్మా. ఏ వాడి ఫేస్ వాష్ చేసుకోకపోతే చూడటానికి వీలవదా? అలాంటి ఫేస్ నేను చూసేదే ఉందిలే. పదవే. ఇది కామన్ గా అందరికీ వేసే జాంగ్రీ. చూడు. ఇది ఇది హెల్ప్ చేసినందుకు. ఇది 25 మార్కులు మీ మూలంగా వస్తాయి కాబట్టి. తిను. ఇప్పుడు నువ్వే స్వయంగా చూడు. మ్మ్. అదేం కాదులేండి, ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకే అది అలా పెడుతుంది. మీరు తినండి. అయ్యయ్యో చాలండి, చాలు. తిను రఘురామ్. తింటానండి. చాలు చాలు తిను. చాలు చాలు. మ్మ్. మరి ఇప్పుడు ఏం అమ్మమ్మ గారు, ఇందాకేదో చెప్తూ ఆపేశావు? అదేమిటో చెప్పు. వాడెవడో వచ్చాడంటే చూడటానికి వెళ్ళాలి. నువ్వు చెప్పు. ఏమీ లేదమ్మా. ఏరి కోరి సీతను మీ ఇంటి కోడలను చేసుకోవటానికి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అది జరిగి కూడా 4 నెలలు కావస్తుంది. ఎందుకమ్మా ఇంత ఆలస్యం చేస్తున్నారు? నలుగురు 4 విధాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఆలస్యం చేసి అందరికి అవకాశం ఇవ్వకండమ్మా. చూసి చూసి ఇప్పుడు రామచంద్రయ్య ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అది ఈ ఆలస్యం వల్లే వచ్చిందో రావలసే వచ్చిందో తెలియటం లేదు. మీరు ప్రాణం పోసినతను ఓటికుండైపోయాడు. మీరింకా ఆలస్యం చేస్తే మళ్ళీ ఆలోచన చేసి జబ్బు తిరగబెడుతుంది. పిల్ల పెళ్లి చేసే యోగం ఉందో లేదో. నువ్వనేది నిజమే పెద్దమ్మా. సావిత్రక్కకి 2 అమ్మాయిలకి ఒకేసారి పెళ్లి చేయాలని ఉద్దేశం ఉందేమో. ఒకదానికే మోక్షం లేదంటే నువ్వు రెండోదంటావేంటమ్మా? సంబంధం కుదరొద్దు. అయ్యో పెద్దమ్మ, సావిత్రక్క అదృష్టం అంతా ఇంత కాదు. అల్లుళ్ళు నడుచుకుంటూ ఇంటికొస్తారు. నువ్వు అట్టుబాబుడు వాక్కుండా నోరు మూసుకొని తిను. మంగమ్మ గారు, ఎందుకు ఆగుతున్నారో తెలిస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. వీళ్ల మనసుకి తృప్తిగా ఉంటుంది. వాళ్ళంతేలే, నువ్వు తిను. హే జాగ్రత్త, తిను, బాగుంటుంది. అబ్బా తిన్నాను, చాలు. తిను. ఏ కొంచెం తిను, తిను. అబ్బా. చాలు. తిను. ఏయ్! చాలు చాలు. చూడు, ఇంకెన్నుంటాయో చూడు. అదేం ఉండదులేండి, మీరు తినండి. పులిహోర.
ఇంకా ఏముంటుందమ్మా, బయటికి అనకపోయినా రామచంద్రయ్య వాళ్ళ మనసులో నేనన్న మాటే ఉండుంటుంది. ఒక్క మాట ఫలానప్పుడు అనుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. ఏమంటారు? నోరు మూసుకోమంటారు. ఎందుకమ్మా, ఏం తప్పన్నానని నోరు మూసుకోవటం? తల పండగానే నువ్వు మాట్లాడిందంత కరెక్ట్ అనుకుంటున్నావా? ఛీ! నెత్తి నెరిసింది గాని బుద్ధి పెరగలేదు నీకు. నువ్వు పరాయిదానివి. నీకున్న పాటి ఆలోచన నాకు లేదనుకున్నావా? నీలా గుడుగుళ్ళాడుకొని గబాలన 3 ముళ్ళు వేయించేసి 3 రాత్రులు జరిపించేసి నీలా జానా బెత్తుడు బతుకులు అనుకున్నావా మావి? జానా బెత్తడైనా మూరడి బారెడైనా పెళ్ళన్నాక 3 ముళ్ళే కదమ్మా ముఖ్యం. ముయ్యమన్నానా నోరు? మళ్ళీ తెరిస్తే మాట్లాడకుండా 4 చీరేస్తాను. మూడు ముళ్ళ వరకే చూసే మిడిల్ క్లాసే మీది. గాని ఈ పిఠాపురం మంగమ్మ మనవడి పెళ్ళంటే 5 రోజుల పండగ, 16 రోజుల సంబరమే. దానికి తగ్గ ముహూర్తం దొరకాలి. 7 తరాలు ఈ పెళ్లి గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి. మా స్థాయి వాళ్ళు, మా బంధువర్గం తీరిక చేసుకుని వచ్చేలా ఉండాలి. అలా వచ్చి ఇలా పెళ్లి చూసి వెళ్ళిపోవటం కాదు పెళ్ళంటే. తలుచుకొని మురిసిపోవాలి. మేమేమన్నా నీలా పని పాట లేకుండా ఈ ఒక్క పెళ్లి గురించి ఆలోచించేవాళ్ళం అనుకున్నావా? 1,00,000 పనులు, 1,00,000 వ్యవహారాలు, కోట్లతో బిజినెస్, కొత్త వ్యాపారాల గురించి ప్రయత్నాలు. మాకు తీరికుండాలి కదా. ఆయన కోరి నిశ్చితార్థం చేసుకున్న పిల్లతో నా మనవడికి నేను పెళ్లి జరిపించనా? నీ సందేహాలు తీర్చుకోవడానికి నాకు సలహాలు ఇస్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? నెత్తిన రూపాయి పెడితే ₹1 ఖరీదు చేయవు? ఏ సావిత్రి, నీ మనసులో మాట ఈ ముసల్దాంతో అడిగించడానికైనా ఈ భోజనాల ఏర్పాట్లు? అయ్యో పాపం అని వస్తే ఇదేనా పద్ధతి? మీరే అనుకున్నాను. మీ బంధువులు, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒకేలాగా ఆలోచిస్తారా? అంతేలే, అందరూ వాయిల్తాను ముక్కలేగా. అయ్యో పిన్ని గారు, ఆవిడలా అడుగుతుందని నేను అనుకోలేదు. ఏమనుకోలేదు? వాడందరినీ భోజనానికి పిలిచేటప్పుడే తల దించుకొని ముద్దం ఎక్కిపోవాలని చెప్పలేదా నువ్వు? ఇదిగో ముగ్గుముట్ట, ముళ్ళని ఆరాటపడి 3 ముళ్ళు వేయించేస్తే నీ కోడలి బతుకులాగానే ముద్దు, ముచ్చట, పిల్ల, పీసు ఏమీ లేకుండా పోతాయి. తల దించుకుని బతకాల్సి వస్తుంది. ఊరుకోండి. ఊరుకోండి. ఏ ముసలి, పెద్దతనం ఉంది కదా అని స్థాయి మరిచి సలహాలు ఇవ్వకు. ముందు నీ కోడలికి వైద్యం చేయించు. పెళ్లి ఆలస్యమైతే ఏం కొంపలంటూ పోవు. నలుసు కలక్కపోతేనే 4 బుగ్గలు నొక్కుంటారు. లోపాలు వెతికి నీ కొడుకు మీద దుమ్మెత్తి పోస్తారు. నా మనవడి పెళ్లి ముహూర్తం 4 కాలాల పాటు పచ్చగా ఉండడమే కాదు, 10 మంది పిల్లా పాపలతో నా క్రమతం పిల్లల తోటలా ఉండాలి.
దారిని పోయే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వడానికి కాదు నేను ఆగింది. ముహూర్త బలం కోసం. రాష్ట్రంలో పెద్ద పెద్ద పండితులు ఆ పని మీదే ఉన్నారు. ఆ సంగతి నీకు తెలుసా? అమ్మా ఏంటమ్మా ఇది? ఏమిటి అసలు నేను ఇక్కడికి వద్దు రాను అన్నాను. మీరు విన్నారా? అలాగంటే ఎలాగమ్మా అని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ ఈ అలగ జనంతో అడ్డమైన మాట్లాడిపించుకోవాల్సి వస్తుంది. చీచి చీచి చీ. మ్యాటర్ సీరియస్ గా ఉన్నట్టుంది. ఇంటర్ఫీర్ అవడం కన్నా వెళ్ళిపోవడమే మంచిది. ఆవిడ్ని అలాగే అరవనివ్వండి. అడ్డం పడి ఆపితే బీపీ పెరిగి బుర్రలో నరాలు చిట్లుతాయి. అరిచి అరిచి ఆయాసం వచ్చి ఆవిడ ఆగిపోతుంది. బాయ్. అమ్మా వదిలేయమ్మా, ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా? ఆ? ఎవరో గురించి మాట్లాడితే నేనెందుకు సమాధానం చెప్తానురా? మన గురించి మాట్లాడింది కాబట్టి నేనే సమాధానం చెప్పాను. నాన్న సాకేత్, వెళదాం పద. అయ్యో పిన్ని గారు, భోజనం మధ్యలో. పెట్టావులే భోజనం, కడుపు నిండిపోయింది. ఇలాంటి అలగా వాళ్ళని పిలుస్తామని తెలిస్తే అస్సలు వచ్చేవాళ్ళం కాదు. ఛీ, ఛీ. ఇలాంటి అలగా వాళ్ళని పిలుస్తామని తెలిస్తే అస్సలు వచ్చేవాళ్ళం కాదు. అమ్మమ్మ గారు, తెలిసి తెలియక ఆవిడేదో అనేసింది, క్షమించండి. తెలిసి తెలియక కాదు, ఆరాలు తీసే గుణం దాంది. పెద్దదాన్నన్న అహం. ఆవిడ కోసం మన వాళ్ళందరినీ బాధ పెడతావమ్మా? మన వాళ్ళని మనం అనుకుంటున్నాం గాని వీళ్ళు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మనల్ని పిలిచి వాళ్ళని పిలుస్తారా? చిచ్చి, వీళ్ళకి మనం అంటే విలువ లేదు. మన విలువ అసలు వాళ్ళకి తెలియనే తెలియదు. పిన్ని గారు, ఏదో సీత మంచితనం మనకు నచ్చి మనమే ఓ మెట్టు దిగి ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. వీళ్ళకి మరీ చులకనైపోయిందిరా, చులకనైపోయింది. క్షమించండమ్మా. ఏదో రామచంద్రయ్య ఆరోగ్యం బాగోలేదని అలా అడిగాను కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు, బాధ పెట్టాలని కూడా కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. సావిత్రి, నాకు అందరి సంగతులు తెలుసు. ఏమిటి ఏమిటి నిలబడ్డారు? పదండి. పిన్ని గారు. వద్దు, ఎవరు ఏమీ మాట్లాడద్దు. సాకే, గ్రాని వస్తావా ఇక్కడే ఉంటావా? వెళ్దాం గ్రాని. పద మరి. ఏమిటి లక్ష్మి, ఇంకా నిలబడ్డారేమిటి? పదండి. ఆనంద్, రండి. మీరెక్కడికి వస్తున్నారు? ఇంట్లో చేసిన మర్యాద చాలకనా విధిలోకి వస్తున్నారు? అల్లరి చేయాలనా సాగనప్పడానికి వస్తున్నారు? మీరు వీధిలో అనాల్సింది ఇంకా ఏమైనా ఉందా? పొరపాటు జరిగిన దానికి క్షమించండి అమ్మా. దయచేసి తప్పుగా అనుకోకండి. పెద్దవారు, పెద్ద మనసున్నవారు. మీరు బాధపడితే మేము తట్టుకోలేమమ్మా. వద్దు, ఎవరేం మాట్లాడదు. సాకేత్, వస్తావా? నువ్వు ఇంకెక్కడే ఉంటావా? బావుగారు, అసలే మీరు ఆపరేషన్ అయిన వారు. అమ్మకి నేను నచ్చ చెప్తాను కానీ మీరు ఇంకేం ఆలోచించొద్దు, వెళ్ళండి. హ్యాపీ మూడ్ అంతా పాడు చేసి వెళ్తుంది.